ఇయర్ బడ్స్ ఇయర్స్ ని బాగా క్లీన్ చేస్తాయి. నో, అవి ఇయర్ వ్యాక్స్ ని ఇంకా డీపర్ గా పుష్ చేయొచ్చు అండ్ ఇయర్ కెనాల్ ని, ఇయర్ డ్రమ్ ని కూడా ఇంజూర్ చేయొచ్చు. ఇయర్ వ్యాక్స్ ఇస్ డర్టీ అండ్ దీన్ని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయాలి. ఇయర్ వ్యాక్స్ అనేది నేచురల్ ప్రొటెక్టర్. అది డస్ట్ ని, జర్మ్స్ ని ట్రాప్ చేస్తుంది, నేచురల్ లూబ్రికెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ యూజువలీ ఇయర్ వ్యాక్స్ విల్ మూవ్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్. హియరింగ్ లాస్ అనేది ఓన్లీ ఓల్డ్ పీపుల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. హియరింగ్ లాస్ ఓల్డ్ ఏజ్ లో కామన్ అయినప్పటికీ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల లేదా కొన్ని ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా సమ్ టైమ్స్ జెనెటిక్ కాజెస్ వల్ల హియరింగ్ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ లో అయినా రావచ్చు. ఇయర్ పెయిన్ లేకుంటే హియరింగ్ నార్మల్ గా ఉన్నట్టే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హియరింగ్ లాస్ అనేది గ్రాడ్యువల్ అండ్ పెయిన్లెస్ గా స్టార్ట్ అవుతుంది. టీవీ వాల్యూమ్ ని ఎక్కువగా పెట్టుకోవడము, స్మాల్ సౌండ్స్ వినిపించకపోవడంతో స్టార్ట్ అవుతుంది. హెడ్ ఫోన్స్ కంటే ఇయర్ ఫోన్స్ ఇస్ అ సేఫర్ ఆప్షన్. ఇయర్ ఫోన్స్ కన్నా హెడ్ ఫోన్స్ అనేవి బెటర్ ఆప్షన్. బట్ హియరింగ్ డ్యూరేషన్ అండ్ వాల్యూమ్ అనేది కూడా మనం చూసుకోవాలి. 60-60 రూల్ ఫాలో అవ్వాలి. అంటే ప్రతి 60 minutes కి 10 to 15 minutes బ్రేక్ తీసుకోవాలి. అలాగే మన వాల్యూమ్ అనేది 60% లో మాత్రమే వినాలి. సో హెల్దీ హియరింగ్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కొరకు మా పేజ్ ని ఫాలో అవ్వండి.